హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సగ్గుబియ్యం జావా ఎలా చేయాలో చెప్తానండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒక కప్ తీసుకుని అందులో 4 స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకుంటున్నానండి. ఈ జావా చాలా మంచిదండి. ఎనర్జీ డ్రింక్ కింద యూజ్ అవుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి ఇది. ఇలా అరగంట నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వస్తుందండి. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకున్నానండి. ఆ బౌల్ ఫుల్గా వాటర్ వేసుకున్నాను. 1/2 లీటర్ వరకు వాటర్ పడతాయండి ఇందులోని. ఈ వాటర్ మరిగినాక ఇందులో నేను సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసి ఇందులో వేసుకుంటున్నానండి. నేను ఇందులో షుగర్, సాల్ట్ ఏమీ కలపట్లేదండి. ఎందుకంటే మొత్తం మరిగిన తర్వాత మనం తర్వాత మీకేం కావాలంటే అది వేసుకోవచ్చండి. కొందరు షుగర్తో తాగుతారు, కొందరు సాల్ట్తో తాగుతారు. అందుకే నేను ఇందులో ఏం వేయకుండా చూపిస్తున్నానండి. ఇలా సగ్గుబియ్యం అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలండి. ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరగనివ్వండి. చూసారు కదా ఇది ఎలా వస్తుందో. బాగా మరిగిన తర్వాత మీకు కొంచెం సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అవుతుందండి. అప్పటి వరకు మరగబెట్టుకోండి. ఇలా మరిగిన తర్వాత ఒక కప్ తీసుకుని అందులో షుగర్ వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను షుగర్తో చేస్తున్నానండి. నేను 4 టీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను ఒక కప్ కోసం. ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవచ్చండి. కొంచెం చల్లారి పెట్టుకుని తాగొచ్చు. పూర్తిగా చల్లారినా బాగుంటుంది, కొంచెం వేడిగా తాగినా పర్వాలేదండి. ఇది బాగుంటుంది టేస్ట్. ఇలా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవ్వచ్చండి. చాలా మంచిది ఇది. ఎనర్జీ డ్రింక్ సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా మనం సగ్గుబియ్యం జావిస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.